నమస్తే, వెల్కమ్ టు జిందగీ మీడియా. ఇక నిన్న 3 రాష్ట్రాల సీఎంలు మొత్తం ఒకే వేదికపై వచ్చిన నేపథ్యం మనం చూసినాం. అటు కర్ణాటక నుంచి డీకే శివకుమార్, ఇటు ఏపీ నుంచి చంద్రబాబు నాయుడు, ఇటు తర్వాత తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి, ముగ్గురు ఒకే వేదికపై తుంగభద్ర సంబంధించి గేట్లు ఓపెన్ చేసిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసిండు. దానికి సంబంధించిన వార్తలు మనం ఇక్కడ చూడొచ్చు. అవును, నేను గుంపు మేస్త్రిని, ఈ గుంపు అంతా నాదే, అదే నా బలం అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేసింది. ఇక తెలంగాణ ప్రజలను ఉద్దేశించి వాళ్ళంతా, ఆ ప్రజలు ఉద్యోగులంతా గుంపు అయితే ఆ గుంపుకు నేను మేస్త్రిని అంటూ సీఎం రేవంత్ రెడ్డి అండి. ఇంతకీ గుంపు మేస్త్రి ఎందుకంటే మీకు తెలిసిగా, మనందరికీ తెలిసిన విషయం. గతంలో సీఎం రేవంత్ రెడ్డి ఏదో సందర్భంలో మాట్లాడుకుంటూ ఇట్లా గుంపు మేస్త్రి అది అని మాట్లాడితే దాన్ని ట్రోలింగ్, అటు ప్రతిపక్షాలు కానీ ఇతరాలు కానీ ట్రోలింగ్ చేయడం జరిగింది. బాగా పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి అంటే గుంపు మేస్త్రి అనే నేపథ్యంలో అది మొత్తం క్రియేట్ చేయడం జరిగింది కదా తెలంగాణ వ్యాప్తంగా. సో ఆ మాటలను ఉద్దేశించి ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడండి. ఏమంటున్నా ఆయన, అవును నేను గుంపు మేస్త్రినే, ఈ తెలంగాణలో ఉన్న ప్రజలు అధికారులంతా నా గుంపు, వాళ్ళే నా బలం అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. సో ఇంకా ఏమంటుండు, 1 గంట అదనంగా పనిచేసి ఆదాయం పెంచండి, దానిని మీకోసమే ఖర్చు చేస్తాం, అక్రమార్కుల ఆట కట్టిద్దాం, ఉద్యోగుల ప్రమాద బీమా ఒప్పందం కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఫామ్ హౌస్లో ఉంటే కుంభకర్ణుడు, బయటకు వస్తే బకాసురుడు. ఇక ఆ విషయం మనకు తెలిసిందే. ఇక దీని గురించి ఎవరిని ఉద్దేశించి మాట్లాడిన విషయం మనకు తెలిసిందే. ఫామ్ హౌస్లో ఉంటే కుంభకర్ణుడు, బయటకు వస్తే బకాసురుడు మాజీ సీఎం కేసీఆర్ను ఉద్దేశించి రేవంత్ రెడ్డి మాట్లాడినట్టు తెలుస్తుంది. ఇక ఎందుకంటే ఇప్పుడు ఎవరు చూసిన ఇప్పుడు రేవంత్ రెడ్డి గుంపు మేస్త్రిని ఎట్లా అంటారో అట్లా మాజీ సీఎం అయినటువంటి కేసీఆర్ని కూడా ఫామ్ హౌస్ నుంచి బయటకు వెళ్ళడానికి అధికార పార్టీకి సంబంధించిన కాంగ్రెస్, బీజేపీలు కూడా విమర్శిస్తున్నారు. సో ఆ నేపథ్యంలోనే ఈ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు. ఫామ్ హౌస్లో ఉంటే కుంభకర్ణుడు అని, బయటికి రాకపోతే బయటకు వస్తే బకాసుడు అని అంటే అవినీతి పాల్పడతాడని ఆయన మాట్లాడిన ఉద్దేశం కావచ్చు. చూద్దాం. కొందరు నన్ను గుంపు మేస్త్రిని అవహేళన చేస్తుంటారు. ఎవరు ఎలా మాట్లాడినా నేను గుంపు మేస్త్రిని, ఈ గుంపు అంతా నాదే, ఈ గుంపే నా బలం, ఈ గుంపే నా ప్రతిష్ట, ఈ గుంపే పేదలకు ప్రభుత్వానికి మధ్య వారధులు, మేము దొరలం, మాకు గడీలు ఉన్నాయని కొందరిలో నేను గొప్పలు చెప్పుకోను. నా హోదా పదవి మారినా నేను మీకు ఎప్పటికీ రేవంత్ అన్ననే. మన మధ్య ఉన్నది అన్నదమ్ముల అనుబంధమే. మీ సోదరుడు ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏమంటున్నాడు, కేసీఆర్ను ఉద్దేశించి ఫామ్ హౌస్ నుంచి బయటకు వెళ్ళాడు, అక్కడ నిద్రపోతుడు కుంభకర్ణులాగా, లేదా బయటకు వస్తే బకాసురులాగా బిహేవ్ చేస్తారంటూ వాడు కేసీఆర్ను ఉద్దేశించి మాట్లాడుతూ నన్ను ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో, అవహేళన చేస్తారో, హేళన చేస్తారో గుంపు మేస్త్రి అని, సో వాళ్ళందరికీ నేను చెప్తున్నా, నిజంగానే నేను గుంపు మేస్త్రి. ఈ తెలంగాణలో ఉన్న ప్రజలంతా, అక్కడ ఉండేటువంటి అధికారులంతా గుంపు అయితే వారికి నేను మేస్త్రి లాంటి అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఇక నేను దొరని, ఈ గడియలకి నేనే అధిపతిని అంటూ గతంలో బిహేవ్ చేసిన రాజకీయ నాయకులు ఎట్లా చేశారో ఆ కోవకు నేను కాదు. నేను సోదరభావంతో మెలుగుతా, తెలంగాణ ప్రజలకు నేను ఒక అన్నలా ఉంటా, ఎవరు ఎలా పిలిచినా ఏమన్నా నన్ను మీ సోదరుడు అంటే మీలో ఒకడైనటువంటి రేవంత్ రెడ్డి సీఎం అయిందంటూ కూడా ఆయన మాట్లాడదు. ఇంకేమంటుండు, రేవంత్ అన్న అని ప్రేమతో పిలిస్తే నాకు బాగుంటుంది, అదే నాకు కావాలంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. సో ఇంక మొత్తానికి నిన్న ఏదైతే తుంగభద్రకు సంబంధించిన గేట్ల పునఃప్రారంభం అభివాదం చేస్తున్న కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్తో పాటు కర్ణాటక సీఎం కావచ్చు, ఏపీ సీఎం, తెలంగాణ సీఎం ఎంత కలిసిన వేదిక తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలు అవి. ఇక గుంపు మేస్త్రి గురించి గతంలో ఏదైతే సందర్భంలో ఆయన మాట్లాడిండో గుంపు మేస్త్రి అని, అదే వ్యాఖ్యల మీద పెద్ద ఎత్తున ట్రోలింగ్ గురయ్యిండు. ఆ ట్రోలింగ్కే సీఎం రేవంత్ రెడ్డి అలా స్పందించిండు. మీరు ఎవరైనా హేళన చేసుకోండి, అవహేళన చేసుకోండి, నాకు వచ్చే నష్టం లేదు, నేను గుంపు మేస్త్రిని అంటే కూడా ఆ గుంపు మేస్త్రి ఏదైతే వ్యాఖ్యలు ట్రోలింగ్ అవుతున్నాయో వాటి మీద నేను సీఎం రేవంత్ రెడ్డి స్పందించే నేపథ్యం కనపడుతుంది. సో ఆయన సమర్థించుకుంటున్న నేపథ్యం కూడా కనపడుతుంది. మరి దీని మీద మళ్ళీ ఎలాంటి చర్చ మొదలవుతుంది అనేది చూడాలి.